అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ గత 3-4 నెలల నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంటుంది. మనం దాని గురించి విశ్లేషిస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ రీసెంట్గా దీని గురించి ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులు ఒక 12 బాక్సుల్లో 11 కోట్ల అమౌంట్ని మళ్ళీ సోదా చేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఈ 12 కోట్లు కూడా ఏంటి సార్ అసలు ఇది? 12 బాక్సులు 11 కోట్లు. ఓకే, 11 కోట్లు. అదేంటంటే శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో తీగిల బ్రదర్స్కి సంబంధించిన ఫామ్ హౌస్ అది. అక్కడ ఏకంగా ఒక 12 పెట్టెలో 11 కోట్లు దొరికిపోయింది. ఇది ఎక్కడిదిరా డబ్బు అంటే సిట్ అధికారులకు ఉన్న పళ్ళంగా అదేమన్నా వాళ్ళు ఏమన్నా చేతబడులు చేసి లేకుండా ఉంటే మంత్రాలు చదివి యాడ్ నుంచో భూమిలో నుంచి ఏదో బంగారు వెలికి తీసేది కాదు కదా. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పోయి సోదాలు చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారంటే సిట్ విచారణ దశలో A40గా ఉన్నటువంటి వరుణ్. ఆ వరుణ్ ఎవరంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి స్వయాన ముఖ్య అనుచరుడు వరుణ్, అదేవిధంగా చాణక్య. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో సీదా డైరెక్ట్గా శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ పోయి వాళ్ళ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేదానికి కూడా కొద్దిమేర ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ఖచ్చితంగా సీజ్ చేయాలా. సో వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆ డబ్బులు అయితే సీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు ఎంత లోతుగా దందాలు చేశాడు అని చెప్పి. రీసెంట్గా అంటే మీకు గుర్తుందో లేదో ఏకంగా 63 కోట్ల రూపాయలు వివిధ అకౌంట్లో, ఈవెన్ పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి అంటే ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయన పేరు మీద వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్లో కూడా ఏకంగా 25 లక్షల పైన ఒకటి, ఇంకొకటి 75 లక్షల అమౌంట్ దీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా కనిపెడితే సిట్ అధికారులకి ఇమ్మీడియట్గా దాన్ని హోల్డ్ చేసే అధికారం ఉంటూ వాళ్ళ కాడ ఉన్నది. ఏకంగా 63 కోట్లు బ్యాంక్ అకౌంట్లో దాన్ని సీజ్ చేయడము, రీసెంట్గా ఇదొకటి 11 కోట్లు డైరెక్ట్గా క్యాష్ పట్టుకోవడము, ఇదంతా చూస్తూ ఉంటే మనకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సమయం ఆసన్నమైందని చెప్పి. దీన్ని బట్టి మనం చూస్తే 32,000 మంది నుంచి 45,000 మందికి మధ్యన ఆ మార్క్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేకున్నారు. ఎందుకంటే కొంతమంది చనిపోకుండా జబ్బుతో లివర్లో పోయి కిడ్నీలు పోయి బాధపడతా ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళు తాగినటువంటి మద్యాన్ని మొత్తం డబ్బుగా కన్వర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి విదేశాలకి తరలించడం, కానీ ఏది సౌత్ ఆఫ్రికాకి తరలించడం, దుబాయ్కి తరలించడం, ఇవన్నీ ఏ విధంగా తరలించడం మనం చూసాం త్రూ షెల్ కంపెనీస్. ఆ షెల్ కంపెనీలు కూడా ఎక్కడో రాజస్థాన్లోను, బీహార్లో ఒక ఆధార్ కార్డు తీసుకొచ్చి వాడికి 5,000 రూపాయలు ఇస్తారు, పాన్ కార్డు తీసుకొచ్చి వాడికి ఒక 3,000 రూపాయలు ఇస్తారు. రెండు అటాచ్ చేయడము, దానికి అడ్రస్ సపరేట్ అడ్రస్ ఏండో పుట్టించడము. వాడికి తెలియదు అసలు వాడు ఆధార్ కార్డు ఉండేది తెలీదు, పాన్ కార్డు ఉండేది తెలియదు. మనం ఈ మధ్య నాగార్జున గారి అదేవిధంగా ధనుష్ గారి ఒక సినిమా వచ్చింది కదండి కుబేరుడు, యాజ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫాలో అయినారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మాస్టర్ మైండ్స్ దీంట్లో ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు ఫామ్ హౌస్ల వ్యవహారం చూస్తే ఇక్కడ 11 కోట్లు దొరికింది. ఇంకా వాళ్ళు అన్నట్టు 7 డెన్నుల్లో ఈ లోపు వీళ్ళు కన్నా చక్క అంటే ఈ మధ్య లీకులు వస్తూ ఉండే విషయం మనం చూస్తున్నాం. ఈ లోపు అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల డబ్బు ఎక్కడికి సరఫరా చేశారు, ఎక్కడికి తరలించారని చెప్పి త్రూ సీసీ కెమెరాస్ కూడా ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసలు మనం చెప్పినటువంటి ఈ 7 డెన్నుల్లో నిన్న పట్టుబడినటువంటి ఈ శంషాబాద్ దగ్గర 11 కోట్ల వ్యవహారం కూడా దాంట్లో లేదు. ఆ 7 డెన్నుల్లో ఆ ఫామ్ హౌసే లేదు. ఈ మధ్య సిటీ అధికారులు ఫైండ్ అవుట్ చేసి 305 పేజీల ఛార్జ్ షీట్ వదిలినారు కదా, దాంట్లో మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఫామ్ హౌసే లేదు. అక్కడ కూడా డబ్బులు దొరికినాయంటే ఇంక ఎన్ని ఫామ్ హౌస్లో డబ్బులు దొరుకుతుంది? ఇంకా వీళ్ళు చెప్పినటువంటి పేర్కొన్నటువంటి ఆ 7 డెన్నుల్లో ఉన్న పళ్ళంగా సీజ్ చేస్తే అక్కడ ఎంత డబ్బులు దొరుకుతాయో చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందండి. సార్ ఇంకా ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుంది సార్? ఎప్పటి నుంచో ఏదో ఒకటి విషయం బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ 11 కోట్లు అంటున్నారు. ఇంకేమన్నా ఇలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే ఇప్పుడు మీకేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలా మీరు చెప్పండి. అలానే కాదు సార్, అంటే నేనైతే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఇమ్మీడియట్గా ఉండకూడదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను పెద్ద తిమింగలం అయితే చిన్న చిన్న చేపలు అనేకం ఉన్నాయి. అనేకం ఏంటంటే దేశవ్యాప్తంగా చల్లా చెదిరైపోయి ఇప్పటికే 8 మంది ఎక్కడ పోయినారు, 6 మంది వచ్చి థాయిలాండ్ కేంద్రంగా పోయినారు, ఆ దేశంలో తలదాచుకున్నారు. ఇంకా 2 వచ్చి దుబాయ్లో ఉన్నారు. వీళ్ళందరూ మన దేశానికి వచ్చేది ఎప్పుడు వాళ్ళని కన్నా పట్టుకోకుండా ఉంటే ఇక్కడ చేసినటువంటి స్కామ్ వేరే చోట పోయి స్కామ్ చేసే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి కదా. వాళ్ళని పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నపలంగా అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటాడో ఉన్నపలంగా నా కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అది చెప్తారు. దాదాపు 95 to 97% ఈ కేసు ఆల్రెడీ డీల్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఒకటే మిగిలిండేది. కానీ ఆ 3%లో కూడా వీళ్ళు ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో ఇంకా తెలియని పేర్లు, మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముందే అరెస్ట్ చేసింటే మిథున్ రెడ్డి అతనే సర్కిల్కే వచ్చేవాడు కాదు. ఇలా కక్షపూరితంగా ఏ విచారణ జరగదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కసితో యూకేలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తాటహాసం చేస్తే ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారిని పోలీసు వాళ్ళు ఎత్తేసినప్పుడు నేను అక్కడ లేను, యూకేలో ఉన్నాను, దీనికి నాకు ఏం సంబంధం అయ్యా అని చెప్పి చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. అది ఎక్కడ స్వయాన వాళ్ళ
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అభిమానుల పేజ్లో వేశారు. దాని కింద కామెంట్స్ చూస్తే ఇందుకు గదనా జగన్ అన్న మనం నాశనం అయిపోయింది, ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది, కర్మ రిటర్న్స్ బ్యాక్ అని చెప్పి కేవలం వైసీపీ వాళ్ళే పెడుతున్నారు. ఎందుకంటే ఒకరి అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరి అంత నవ్వుతా ఎంజాయ్ చేశాడు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఏమని ట్వీట్ చేశారో మనం చూసాం, ఆ ఎంజాయ్ ద షో అని పెట్టాడు. సో ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు అతను కూడా ఇక్కడ సిట్ విచారణ చేస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే ఇదంతా పెద్ద కనెక్షన్ కదండి. దుబాయ్ కేంద్రంగా ఆ శ్రవణ్ రావువే వీళ్ళకు డెన్ను కల్పించి ఇక్కడ తప్పించుకున్న వారికి ఆడ తల్లాచుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు ఏది 2024లో ఎలక్షన్లో వాళ్ళ ఓడిపోయిన అనంతరం ఇమీడియట్గా ల్యాప్టాప్లు కానీ మొబైల్ కానీ అన్నీ స్మాష్ చేసేయడము, డిమాలిష్ చేయడం జరిగింది. వాటిలో ఈ డబ్బులు ఎక్కడ తరలించాలన్నా ఎక్కడ దాచిపెట్టాలన్నప్పుడు అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఆ శంషాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్లో దాచిపెట్టడం జరిగింది. సో ఎక్కడ దాక్కున్నా ఎక్కడ దాచిపెట్టినా కూడా ఈ మనీ ట్రయల్ జరుగుతూ ఉంది. ఈడీ ఇమీడియట్గా ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డికి దబిడి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదండి. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ అవ్వకూడదని మీరు అనుకుంటున్నారు. అవ్వకూడదని కోరుకోవట్లే. ఇప్పుడు ఒకటండి, అది కొన్ని సినిమాలు ఉంటుంది కదా, ఒక ఇసుకని గట్టిగా పిడికిలు బిగించినామనుకో వేల సందులోంచి జారిపోతూ ఉంటుంది. అదే కన్నా ఒక రాయిని పట్టుకుంటే రాయి నేతను జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా పట్టుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాయపడిన వాళ్ళందరూ కూడా తప్పించుకొని తిరుగుతారు. ఆ తప్పించుకొని తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుంటే ఇంకొక రెడ్డి, లేకుంటే ఇంకొక అతను, లేకుంటే వేరే సీఎం అక్కడ పోయి వాలిపోతారు. అక్కడ వాళ్ళపై దేశంలో ఎంతమందికో వీళ్ళు అందరినీ నాశనం చేసే విధంగా తయారవుతారు. ఒక్కొక్కరు కనీసం 3 కోట్లు తీసుకుంటారు అంటారా మీరు? అది ఆ చాణిక్య కావచ్చు, లేకుండా ఉంటే ఆ దిలీప్ కావచ్చు, లేకుండా ఈ వరుణ్ కావచ్చు, ఈ మేరకు సాయం చేసిన అతను కనీసం 3 కోట్లు తీసుకుంటారా? వాళ్ళ కనుసన్నల్లోనే 11 కోట్లు ఉన్నప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ అరెస్టులు అయినారు. వీళ్ళు ఎప్పుడు ఆ డబ్బు తీసుకొని పారిపోయి ఉండకూడదు. ఆ డబ్బులు కూడా తీసుకొని పారిపోలేదంటే ఎంత పక్కడ్బందీగా సీసీ కెమెరాలు కానీ అన్నీ దాన్ని లిస్ట్ అవుట్లో పెట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలో ఉండాలి ఈ ఫామ్ హౌస్ కానీ పలానా డెన్నులు కానీ అని చెప్పి పూర్తి సెక్యూరిటీలో పెట్టినారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యవస్థీకృతంగా వీళ్ళు ఈ యొక్క మాఫియా తయారైంది అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే లోపు మిగిలిన వాళ్ళ అరెస్టులు కూడా కావాలా, ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. అంటే రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది కదా, సో దేనికి సంబంధించి అంటారు? ఈ లిక్కర్స్ కేసులో ఎలాగైనా తప్పించని కోరుకోవడానికి అంటారా? ఏ రోజు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అసలు మన రాష్ట్రంలో గవర్నర్ అంటే కేవలం బొమ్మ, అంటే పప్పెట్, ఆ విధంగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తేనీటి విందుకు పిలిచిన దాఖలాలు 1-2 సందర్భాల్లో తప్ప గవర్నర్కి ఒక సపరేట్ గవర్నర్కి ఒక ప్రత్యేకమైన మర్యాదలు అంటే ఇవ్వాల్సి వస్తుంది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలని ప్యాలెస్ నుంచి దాటి బయటకు వస్తే కదా అసలు గవర్నర్తో ఏం పని అనే ఫీలింగ్లో ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉన్న పళ్ళంగా సతీ సమేతంగా ఆయన వచ్చినాడంటే ఇప్పుడు సహజంగా అండి, మీరు ఏదన్నా మా ఇంట్లో పెళ్ళికో పలానా బర్త్డేకో రావాలంటే నేను వచ్చి తమ్ముడు మన ఇంట్లో పుట్టినరోజు ఉన్నది నువ్వు రావాల్సిందే అని ఒక మాట అంట, నువ్వు అట్నే ఇలా అంటావు, మర్చిపోతావు. అదే కన్నా నాకు సంబంధించిన చెల్లిలో భార్యనో ఎవరినో తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి నువ్వు రావాలి బా మా ఇంట్లో పెళ్ళిగినంటే నువ్వు కన్ఫర్మ్గా వస్తావు కదా. అంత దూరం మన కోసం వచ్చారు 100%. అది లాజికల్. ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణిని తీసుకెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వీళ్ళు అడిగే కోరిక ఆయన మైండ్లో ఉంటుంది గవర్నర్ గారి మధ్యలో. 17A నోటీస్ అనేది ఇష్యూ చేయాలి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే. దాంతోపాటు కేంద్ర పెద్దలకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కేంద్ర హోంశాఖ ఎటువంటి చర్యలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందో అరెస్ట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఆపే పరిస్థితి అంటూ లేదు. అక్కడ ఆయనకు జీరో. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డిఫెన్స్ కోరుకున్నా కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఎటువంటి డిఫెన్స్ కలగదు. ఇంకొన్న ఆప్షన్ గవర్నర్, అంటే 2 ఆప్షన్లు ఆయన అరెస్ట్ చేయాలంటే కేంద్ర హోంశాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇక్కడ గవర్నర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి 71A నోటీస్ ద్వారా. ఆయన ఓకే 71A నోటీస్ కానీ ఆయన అగ్రిగానే చేశాడంటే ఈయన ఇమీడియట్గా అరెస్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మీ వరకు ఆ నోటీస్ వచ్చినప్పుడు దయచేసి నన్ను కొంచెం కన్సిడర్ చేయండి సార్ అని అడిగే ఛాన్స్ అంటూ ఉంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళొచ్చారు తప్ప దాంట్లో ఇంకొకటి అదేదో పెద్ద వింత కొండందువి ఎలుగుని పట్టినట్టు లేదంటే కొండందువి తొండను పట్టినట్టు మనం అంత అజ్ఞానంలో అయితే కాదు కదా. ఈ సమయంలో గవర్నర్ పైన అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. వైసీపీ కార్యకర్తలు ఎంతమంది బాధపడుతున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బిల్లులు ఎగరగొట్టిన దానికి వాళ్ళ కాడికి పో, నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తాం, ఓపిక పట్టండి, దానికి వడ్డీతో కలిపి మీకు అవకాశం మేము ఇస్తాము డబ్బులు అని చెప్పి వాళ్ళని దగ్గర పిలుచుకొని మాట్లాడమని. ఎందుకంటే అన్యాయం బాధపడేవాళ్ళు. గవర్నర్ ఒక్కడైనా మనిషి ఒక రకంగా చెప్పాలంటే అట్లా కాదు కదా. సో ఏం అవసరం ఉంటే తప్ప మినిమం
2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఎవరికి టైం ఇచ్చే పరిస్థితే లేదు. గతంలో కనీసం ఎమ్మెల్యేలు కూడా ఆయన దర్శనానికి చాలా బాధపడినారంటే మనం చూసాం. అటువంటిది ఈయన అంతటికైనా గవర్నర్కి అడిగినాడంటే ఆ 71A నోటీస్ అనేది ఆయన మెడ మీద కత్తి మాదిరి వేలాడుతుంది. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి.